అంటే యువతకు ఈరోజు గైడ్ చేసే ఫోర్స్ లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బిజీ అని వాళ్ళు పోవడం, తర్వాత ముఖ్యంగా మతం యొక్క ప్రాధాన్యత తగ్గిపోవడం, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా యువతను ఒకవైపు లాక్కెళ్తూ ఉంది. సో ఈ రోజు ఉన్నటువంటి డ్రగ్ కల్చరు, స్త్రీలు పురుషులు ఫ్రీగా కలిగే కల్చరు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా కారణాలైనాయి. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది యువత, మీరు ఇంతకుముందు చెప్పినారు, తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళే ఉన్నారని. ఏ ఉద్యమం జరిగినా తెలంగాణలో, ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వీళ్ళే మొట్టమొదట వరుసలో ఉన్నారు, త్యాగాలు కూడా చేసినారు. మీరు తెలంగాణ సాయుధ పోరాటం 1948 ఏదైతే ఉందో ఆ పోరాటం చూసినా అందులో కూడా అమరులైనటువంటి దొడ్డి కొమరయ్య కావచ్చు, పోరాటం చేసిన చాకల ఐలమ్మ కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా ఆ రోజు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పీపుల్ అందులో రావడం జరిగింది.